నమస్తే. బైరి నరేష్ గద్వాలలో ఒక వివాహానికి హాజరయ్యాడు. మరి హాజరయ్యిండు. మరి పోలీసులకు ఏం ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఏం కథనో తెలియదు కానీ ఆయనను అరెస్ట్ చేసిండ్రు. అంటే అరెస్ట్ చేసినామని కూడా చెప్తలేరు. వీడియోలు కూడా ఉన్నాయి, మీకు చూపిస్తా. అరెస్ట్ చేసినామని చెప్తలేరు, బైండ్ ఓవర్ చేస్తున్నారంటే అది చెప్తలేరు. అసలు ఎందుకు అరెస్టు, మేము అసలు మీ పోలీస్ జీపులో ఎందుకు తీసుకుపోతున్నారంటే కూడా దానికి కూడా సమాధానం లేదు. అంటే వాస్తవంగా కూడా బైరి నరేష్ గతంలో కొన్ని వ్యాఖ్యలు చేసిండు అనేది ప్రధానంగా మనకు తెలుసు, అందరికీ తెలుసు. అయ్యప్ప స్వాములపై అనేది. ఇప్పుడు అయ్యప్ప మాలలు కూడా చాలామంది ధరించారు కాబట్టి మరి ఏ రకంగా ఏమైనా థ్రెట్ ఉందా, వాళ్ళు చెప్తున్నది ఏంటంటే పోలీసు వాళ్ళు మీకు థ్రెట్ ఉంది, మిమ్మల్ని సేఫ్గా ఇక్కడ నుంచి పంపిస్తామని వాళ్ళు చెప్తున్నారు. మరి పంపిస్తే ఆయన వాహనంలో ఆయనను కూర్చోబెట్టి పంపించాలి. వెనుక పోలీస్ వాహనం లేకపోతే ముందర పోలీస్ వాహనం ఉండి ఆయన సేఫ్గా తీసుకుపోవాలి. కానీ పోలీసు వాహనంలో తీసుకుపోయారు. ఆ వివాహానికి హాజరైనటువంటి బైరి నరేష్ను కనీసం వాళ్ళని ఆశీర్వదించకుండానే పోలీసులు దాదాపు 2-3 గంటలు ఆయన సతాయించి పోలీస్ జీపులో తీసుకొని పోయారు. ఆ విజువల్ కూడా వచ్చింది. అంటే ఎందుకు థ్రెట్ అంటే మామూలుగా నేనేమంటానంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామిక వాదులు కానీ చెప్పాలి. మనం అనుకుంటాం ఎందుకు గతంలో కొన్ని వ్యాఖ్యలు చేసినప్పుడు క్షమాపణ అయిపోయింది, అయిపోయింది, అది అంత ఇష్యూ. ఆయనపై దాడి కూడా చేశారు గతంలో, అంతా అయిపోయింది. ఇక పోయినంతగా ఆయనకి థ్రెట్ ఉందంటే ఇది ఎక్కడ భావదారిద్రం అర్థం కాలేదు. చెప్పిండు గతంలోనే సారీ చెప్పిండు, ఇంకేం థ్రెట్ ఉంటాడు, దేనికి థ్రెట్, ఏం చేసిండు? అప్పటి నుంచి సైలెంట్ అయిపోయిండు. ఆయన కార్యక్రమాలు ఆయన చేసుకుంటున్నాడు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగానే పనిచేస్తున్నాడు తప్ప ఏ దేవుళ్ళను కానీ లేకపోతే ఎవరిని కానీ ఏం విమర్శిస్తలేడు, ప్రజాస్వామికబద్ధంగానే ఉన్నాడు. ఈ మధ్యకాలంలో కూడా ఆయన చర్చ లేదు పెద్దగా, మీడియాలో కూడా తక్కువనే కనపడుతున్నాడు. మరి ఒక్కసారిగా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియదు కానీ అరెస్టుకు ముందు ఒక విజువల్ ఉంది, మనం చూద్దాం ఏమేమి మాట్లాడుతున్నారు ఏందనేది. అంటే ఒక గద్వాలలో ఒక గ్రామానికి పెళ్ళికి పోయాడు ఆహ్వానిస్తే. ఆయన కూడా చెప్పిండంట, నేను ఇట్లా పలా గద్వాల పెళ్ళికి పోతున్నా, ఎవరన్నా ఉంటే రండి అభిమానులు, లేకపోతే ఇంకెవరన్నా వాళ్ళకి సంబంధించిన సంస్థ ఉంటుంది కదా, మూఢ నమ్మకాల నిర్మూలకు వ్యతిరేకంగా పోరాడే వాళ్ళంతా కూడా రా అని చెప్పిండు. అయితే ఆ ఊరుకు పోకముందుకే అరెస్ట్ చేసిండ్రు. మరి ఎందు అంటే ఆ గ్రామం నుంచి కూడా ఎవరు కంప్లైంట్ చేయలేదంట పోలీసు వాళ్ళకు, ఇట్లా బైరి నరేష్ వస్తున్నాడు అట్లా ఇట్లా అని. మరి ఏ రకంగా చేయలేదు, ఏ ఇన్ఫర్మేషన్ లేదు. మీరే ఇక్కడికి వచ్చి అక్షంతలు వేయించుకొని పోతారా? మరి మనం పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇప్పుడు 3 ఏళ్ల క్రితం జరిగిన ఇన్సిడెంట్కి ఇంకా వీళ్ళు ఇది ఏంది 3 ఏళ్ల కింద జరిగిన ఇన్సిడెంట్ ఆయన చెప్తున్నది. బైరి నరేష్ కూడా అదే చెప్తున్నాడు. అయ్యప్ప స్వాములపై ఆ మధ్యకాలంలో వ్యాఖ్యలు చేసిండు కదా, ఆయనపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది, క్షమాపణలు కూడా కోరిండు. అప్పుడెప్పుడో 3 ఏళ్ల క్రితం జరిగింది, ఇప్పుడు కూడా ఏంది నన్ను స్వేచ్ఛగా తిరగనియరా, ఈ దేశంలో నాకు స్వేచ్ఛ లేదా అనేది ఆయన భావం వ్యక్తం చేస్తున్నాడు. మరి అదే ఊరంతా పిచ్చి కుక్కలు ఉన్నాయని కుక్కల్ని పట్టుకోవాలి కానీ మనల్ని ఎవ్వరు చేసిర్రు అసలు ఏం చెప్పట్లేదు ఆయన. చెప్తామని 10 మంది పోలీసులు వచ్చారు, రిటర్న్ ప్రింట్ చేసుకోరండి, ఇస్తాం రండి సార్. నాకైతే పోలీస్ స్టేషన్ రావడం వెంట్రుకంతా కూడా ఇష్టం లేదు. ఎందుకంటే నేను పోలీస్ స్టేషన్కి వస్తే వినండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజా సంఘాలు ఉద్యమకారులు అందరూ బైరి నరేష్ని అక్రమంగా పోలీస్ స్టేషన్లో బైండ్ ఓవర్ చేసిరు లేదా అరెస్ట్ చేసిరు అని చెప్పేసి ఇంతకన్నా మీరు వీడియో రికార్డ్ చేసుకుని ఇంతమంది వీడియో రికార్డ్ చేసుకుంటారు, మేము అరెస్ట్ చేస్తామని చెప్పిన నాకు అర్థం కాదు. మీ పాయింట్ ఆఫ్ మీ సెక్యూరిటీ ఇంకో వీడియో ఉంది. దాదాపు 10 మంది పోలీసులు
అంటే ప్రధానంగా ఎలాంటి అరెస్ట్ వారెంట్ కూడా ఇవ్వలేదు. ఒక ప్రింటు ఓ పేపర్లా పలానా మిమ్మల్ని కిందకు తీసుకుపోతున్నాం, మీకు థ్రెట్ ఉందా, లేకపోతే మీ వల్ల థ్రెట్ ఉందా, లేకపోతే మీకు వేరే వాళ్ళ థ్రెట్ ఉందా అనేది ఏది కూడా ఇన్ఫర్మేషన్ లేదు. 10 మంది పోలీసులు ఎస్ఐతో సహా 10 మంది పోలీసులు వచ్చి అరెస్ట్ చేసుకొని తీసుకొని పోయారు. మరి ఎక్కడ తీసుకుపోతున్నారు అనేది కూడా లేదు. ఆయన కూడా సెల్ఫీ వీడియో మాట్లాడుతూ పోలీస్ జీపులోనే బైరి నరేష్ మాట్లాడండి, ఎస్ఐ ఉన్నాడు, తర్వాత వీళ్ళంతా పోలీసులు జీపులనే ఉన్నారు, పోలీస్ జీపులనే, వాళ్ళు చెప్తలేరు. అంటే ప్రధానంగా ఏంటంటే ఆయన కూడా అదే అంటున్నాడు బైరి నరేష్, గతంలో 3 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనకు మీరు ఇప్పటికీ ఏంటి పరిస్థితి, నేను స్వేచ్ఛగా తిరగొద్దా, నేను ప్రజాస్వామిక బద్ధంగానే ఉన్నా కదా, నేను ఎక్కడ ఎవరిని ఏం మాట్లాడతలేను కదా, అప్పుడు ఏదో మాట్లాడినా అయిపోయింది, సారీ చెప్పినా, నా మీద దాడి కూడా వేసిండ్రు, ఇంకా పోయినంతకాలం అదేనా, దానికోసమే భయపడాలన్నా నేను అంటే ఎవరు కంప్లైంట్ చేసిర్రా అంటే ఎవరేం చేయలేదు. ఆ గ్రామంలో ఊరికి వచ్చిండు కదా పెళ్ళికి, ఆ గ్రామస్తులు ఏమైనా కంప్లైంట్ చేసిండ్రా, లేకపోతే ఇంకెవరన్నా చేసిండ్రా అయ్యప్ప స్వాములో, లేకపోతే ఇంకెవరన్నా, ఏది లేదు, మీ మీద ఏం కంప్లైంట్ రాలేదు, మీరైతే పోలీస్ జీప్ ఎక్కండి అని తీసుకొని పోయారు. ఆ వీడియో కూడా ఉంది, ఒకసారి చూడండి. ఇది ఎస్హెచ్ఓ గారు శ్రీకాంత్ గారు రమేష్ వాళ్ళ ఇంటికి వచ్చి ఉన్నాను గద్వాలలో. ఈరోజు మా సోదరుడు రమేష్ వాళ్ళ అన్న కొడుకు పెళ్ళి. మరి ఆ పెళ్ళికి నేను వస్తే పోలీసులు నన్ను ఇప్పుడు అక్రమంగా అరెస్ట్ చేసి ఎక్కడికో తరలిస్తున్నారు. గౌరవ ఎస్హెచ్ఓ గారు శ్రీకాంత్ గారు ఇందులోనే ఉన్నారు. చాలాసేపు అవుతుంది, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పట్లేరు. నాకు ఉదయం నుంచి నేను టిఫిన్ చేయలేదంటే కూడా వినట్లేరు. దయచేసి స్పందించాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. ఇలా అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది పూర్తిగా తప్పు. మేమేం ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేయదలుచుకోలేదు. అలాగే మేము ఎవరిని రెచ్చగొట్టే ప్రక్రియ కాదు. మేము మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని నడిపిస్తూ అటు పోలీసు వాళ్ళకు సహకరిస్తూ, ఇటు వైద్య ఆరోగ్య శాఖ వారికి సహకరిస్తూ గవర్నమెంట్ని సపోర్ట్ తీసుకునే ముందుకు సాగుతున్నాం. అయినా కూడా ఇలా అక్రమంగా నిర్బంధించడము, ఆంక్షలు విధించడం చాలా తప్పు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి. ఊర్లో కుక్కలు ఉంటే కుక్కల్ని కంట్రోల్ చేయాలి, కానీ కుక్కల కోసం మనుషులని కంట్రోల్ చేయకూడదు. ఇది సరైంది కాదు. దాదాపుగా 1 గంట నుంచి ఇదే వెహికల్లో తిప్పుతూనే ఉన్నారు. ఎటు తీసుకెళ్తున్నారో, ఏ స్టేషన్కి తీసుకెళ్తున్నారో, మరి వీళ్ళు కస్టడీలోకి తీసుకున్నారో, అరెస్ట్ చేస్తున్నారో, బైండ్ ఓవర్ చేస్తున్నారో ఏం చెప్పట్లేదు. సైలెంట్గా ఇటొక పోలీసు, ముందొక ఎస్ఐ గారు, అటువైపు ఇంకొక సీనియర్ పోలీస్ ఆఫీసరు ఉన్నారు. మరి నాతో జూనియర్ అడ్వకేట్ అచ్యుత్ గారు ఉన్నారు. మాకేం మాట్లాడట్లేదు. మిత్రులారా, ప్రజాస్వామికవాదులారా, దయచేసి దీన్ని ఖండించాలని, గౌరవ పోలీస్ అధికారులు కూడా దీనిపై స్పందించాలని నేను కోరుతా ఉన్నాను. ఖండించాలని చెప్పండి సార్, అసలు మమ్మల్ని అరెస్ట్ మీరు చెప్పండి సార్, అసలు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారా, బైండ్ ఓవర్ చేస్తున్నారా సార్? శ్రీకాంత్ సార్, మాకు చెప్పండి. మరి నన్ను ఈ వెహికల్ నుంచి దింపేయండి. నన్ను ఈ వెహికల్ అక్రమంగా ఎందుకు ఎక్కించుకున్నారు మీరు? ఇప్పుడు పోలీసు వాహనంలో తీసుకోకపోతే నిజంగా బైండ్ ఓవరా, లేకపోతే అరెస్టా, లేకపోతే కస్టడీలోకి తీసుకొని ఏమైనా విచారించడానికి ఏదో చెప్పాలి కదా. పోలీసు వాహనంలో లేకపోతే ఆయన వాహనంలోనన్నా సేఫ్గానన్నా దాటించాలి. ఇప్పుడు ఆయనకు ఏమైనా థ్రెట్ ఉంటే బైరి నరేష్ వాహనంలోనే పోలీసులే దగ్గరుండి ఆ వాహనం దాటించాలి. కానీ పోలీసు వాహనంలో తీసుకుపోతున్నారు. ఎస్ఐ ఏమో ఏం చెప్తలేడు, మిమ్మల్ని అరెస్ట్ చేయలేదని చెప్తున్నాడు. మరి అరెస్ట్ చేయకపోతే పోలీస్ జీపులు ఎందుకు తీసుకోరో అర్థం కాలేదు. అది మీకు సహకరించట్లేదా? కాదు, మీ ల్యాండ్ ఆర్డర్ కి మేము ఏమైనా విఘాతంగా ఉన్నామా? ఇప్పుడు మీరు చెప్పిన మాటకి ఎక్కినాము, వచ్చాము. మీరు చెప్పిన ఇది కరెక్ట్ గా సార్. మీరు గంట సేపటి నుంచి వెహికల్ తిప్పుతూనే ఉన్నారు. చాలా మంది వస్తున్నారు. లాగిందులోకి గుంజుకొచ్చేసారు. మాకు ఆకలి అవుతుందని చెప్తే వినట్లేరు. ఎక్కడ దాకా తీసుకెళ్ళగలుగుతారో చెప్పండి. అది కాదు సార్, మమ్మల్ని అభిమానించే మిత్రులు ఉంటారు కదా, వాళ్ళు టెన్షన్ పడతారా లేదా? సార్ ఎక్కడ దాకా సార్ లొకేషన్? మీ అభిమాన మిత్రులందరూ మీ వెనకనే వస్తారు. లేదు, అది కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు నేను ఈ రోజు గద్వాల జిల్లాలో ఒక పెళ్లి కార్యక్రమానికి వచ్చాను. నిజమే కదా? నేను మీకు ఏమైనా దాచిపెట్టానా? మొన్ననే మేము ఫేస్బుక్ లో పూర్తి స్థాయిలో చెప్పేసిండు ఆయన. ఫేస్బుక్లో కూడా చెప్పిన, నేను గద్వాలు వెళ్తున్నా పెళ్ళికని. అంటే
ఇప్పుడు ఈయనకు థ్రెట్ ఉందని తీసుకోపోతున్నారా లేకపోతే ఎందుకు తీసుకోపోతారో తెలియదు. గంట 2 గంటల నుంచి తిప్పుతూనే ఉన్నారంట. హైవే ఉందిగా గద్వాల హైవే, ఎక్కడెక్కడ తిప్పుతున్నారో ఏం చెప్తలేరంట. అంటే ఈ వాస్తవంగా ఏంటంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛగా బతికే హక్కు లేదా? ఏం థ్రెట్ ఉంటుంది? పోయినంతకాలం థ్రెట్టేనా ఆయనకు? సరే కొన్ని వ్యాఖ్యలు చేసినా అయిపోయింది, అది కథ అయిపోయింది, ఒడిచిపోయింది, అది 3 ఏళ్ల క్రితట ముచ్చట అది. ఇంకా అదే ఒక్క సబ్జెక్టుని పట్టుకొని ఇంకా థ్రెట్ ఉంది అంటే ఏం థ్రెట్ ఉంటుంది? ఎన్ని ఏళ్ళు థ్రెట్ ఉంటుంది? బతికే అవకాశం ఉండదా? స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఉండదా? ఇప్పుడు ఆయననే అంటున్నాడు కదా, మనం చెప్పుడేం కాదు, లేకపోతే ప్రజలు మాట్లాడేం కాదు, నేనేం మాట్లాడతలేను కదా, ఏం అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించిన అట్లేమన్నా నేను ప్రోత్సహిస్తలేను కదా, ఎవరిని కించపరుస్తలేను కదా, నేను ఎవరి దగ్గరికి పోతలేను కదా, కేవలం మూఢనమ్మకాలకు వ్యతిరేకంగానే నేను కొన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నా తప్ప నేను ఎక్కడ ఇష్యూలు చేస్తలేను కానీ స్వయంగా చెప్తున్నాను. మరి పోలీసులకి ఎందుకు అంత ఉబ్బలాటో అర్థమవుతలేదు, ఏం చెప్తలేరు. వాళ్ళ అభిమానులు లేకపోతే ప్రజాస్వామికవాదులు టెన్షన్ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే పోలీసులు, నేను ఏమంటున్నా అంటే పోలీసులు అదుపులోకి తీసుకునే ముందు ఏదో ఒకటి చెప్పి తీసుకుంటే ఆయన కూడా వాళ్ళ అభిమానులకో లేకపోతే ఈయన సంఘం కోసం పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పుకుంటాడు, నన్ను ఇట్లా అరెస్ట్ చేసారు, లేకపోతే నన్ను విచారణకు తీసుకుపోతున్నారు, కస్టడీలకు తీసుకున్నారు, లేకపోతే బైండ్ ఓవర్ చేస్తున్నారు, నా పరిస్థితికి ఇట్లుందంట, నాకు థ్రెట్ ఉందంట అని. ఏ చెప్పకుండా 1-2 గంటల నుంచి టిఫిన్ కూడా చెప్పలేదంట. మరి ఏందో ఏం కథనో తెలియదు కానీ ఈయన గన్కు కూడా థ్రెట్ ఉంది, నాకు లైసెన్స్ గన్ కూడా అప్లై చేసుకుంటే రిజెక్ట్ చేసిండ్రట. మరి ఏందో ఇప్పుడు థ్రెట్ ఉందని పోలీసులో చెప్తున్నారు, పోలీసు వ్యవస్థ. మరి థ్రెట్ ఉన్నప్పుడు గన్నుకు అప్లై చేసుకో, గన్ ఇవ్వచ్చు కదా. ఇట్లా ఎన్ని రోజులు మీరు కూడా కాపాడతారు? పోలీసు వాళ్ళు ఎన్ని రోజులు కాపాడతారు అంటున్నా. ఎక్కడైనా సడన్గా అటాక్ జరగవచ్చు, అప్పుడు మీ పోలీస్ వ్యవస్థకే ఇబ్బంది కదా, మీకే చెడ్డ పేరు కదా, మీరే విఫలమైనట్లు ఉంటుంది కదా, ఫెయిల్ అయిపోతారు కదా మళ్ళీ మీరే. ఈయనకు థ్రెట్ ఉందంట, గన్నుకు లైసెన్స్ అప్లై చేసుకుంటే ఇవ్వలేదు అంటే ఇట్లా ఎన్ని రోజులు కాపాడతారు, ఎన్ని రోజులు భయపెట్టిస్తారో అర్థం కాలేదు. మరి చూడాలి మరి ఏం జరుగుతుందేమో. కానీ ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. ఇప్పటికీ పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు, ఆయన ఏడున్నాడో ఇంతవరకు తెలియలేదు. మళ్ళీ 1-2 గంటలకి ఏమైనా అప్డేట్ వస్తుందో తెలియదు కానీ ఆ అప్డేట్ అందించే ప్రయత్నం చేస్తాం. మొత్తమే అయితే ప్రజాస్వామికవాదులు, ఈయన అభిమానులు, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.